Hello students, good morning. My name is Kamal. Welcome back to your Hindi session, class 10 Hindi session number 7. So today's topic is Antarrashtriya Star par Hindi. So what does it mean? The meaning is Antarrashtriya and something is called international level. अंतरराष्ट्रीय అంటే ఇంటర్నేషనల్ అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी అంటే ఇంటర్నేషనల్ మన హిందీ లాంగ్వేజ్ మన హిందీ భాష ఏదైతే ఉందో దాని గురించి ఇంటర్నేషనల్ లెవెల్ లో జరిగిన డిస్కషన్ లాంటి ఒక టాపిక్ అన్నమాట. సో ఈ టాపిక్ లో మనం చూసుకునే ఏం చదవబోతున్నాం అంటే మన హిందీ అనే లాంగ్వేజ్ సో అది ఎంత ఇంపార్టెంట్ అది సో అది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎలా ఫేమస్ అయింది ఎలా అనేది దాని గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ద టాపిక్. సో దానికంటే ముందు let's discuss with a small topic. पशु पक्षियों की भी भाषा होती है. इसका मतलब वे एक दूसरे की आशय बखूबी समझ लेते हैं. So మనకి తెలుసు ప్రతి ఒక్క జీవికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, వే ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం మనుషులం కాబట్టి సో మనకి వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడతాం. సమ్ పీపుల్ టాక్ ఇన్ తెలుగు, సమ్ పీపుల్ ఇన్ హిందీ, సమ్ పీపుల్ ఇన్ ఇంగ్లీష్. సో డిఫరెంట్ రీజన్లో డిఫరెంట్ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్ లో మాట్లాడితే దట్స్ కాల్డ్ వే ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇన్ ద సేమ్ వే పశు పక్షి అంటే జంతువులకి యానిమల్స్ కి నెక్స్ట్ బర్డ్స్ కి లేదా ఫ్లై బర్డ్స్ కి ఫిషెస్ కి ఎలాంటి యానిమల్స్ ఎలాంటి లివింగ్ యానిమల్స్ ఉన్నా దాని కూడా వే ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. వే ఇస్కా మతలబ్ एक दूसरे की आशय बखूबी समझते అంటే వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడకుండా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు అన్నమాట. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. సో మనం చూడండి, మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం మనుషులు మనం ఎలా మాట్లాడతాం. ఫర్ సపోజ్ వీఆర్ ఇన్ తెలంగాణ స్టేట్. సో మనం ఇక్కడ ఉన్న వాళ్ళని తెలుగులో మాట్లాడతాం. సో మనం ఎవరితో కమ్యూనికేట్ చేయాలంటే మనం వాళ్ళని తెలుగులో అడుగుతాం. సో ఫర్ సపోజ్ ఎక్కడైనా నర్త్ నుంచి ఎవరైనా సో వాళ్ళని హిందీతో, మీరు ఎక్కడైనా ఫారెన్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజ్ లైక్ ఇటాలియన్ ఉంటుంది, జర్మనీ ఉంటుంది, యుఎస్ ఇంగ్లీష్ ఉంటుంది, ఫ్రెంచ్ ఉంటుంది, చైనీస్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఒక్కొక్క స్టేట్, ఒక్కొక్క రీజన్, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. బట్ పశు పక్షులు అంటే ఏంటి, బర్డ్స్ అయినా యానిమల్స్ అయినా వాళ్ళ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ లాగా ఉండదు. బట్ స్టిల్ దే క్యాన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ ఫీలింగ్. వాళ్ళు అవి ఎలా తెలుసుకుంటారు, వాళ్ళు చేసే సాంగ్స్. ఫర్ సపోజ్ చూడండి, డాగ్స్ స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. నైట్ ఎవరైనా నైట్లో ఎవరైనా అక్కడ నుంచి వెళ్తుంటే సపోజ్ ఒక డాగ్ బాగా చేసింది, ఒక కుక్క అరిచిందంటే ఆ సౌండ్ని మిగతా కుక్కలకు ఆటోమేటిక్ అర్థమైపోయి ఆ కుక్కలను ఒక రోజు గ్యాదర్ అవుతారు. సేమ్ అలా ఒక బర్డ్స్ చూడండి, ఒక బర్డ్ హమ్మింగ్ స్టార్ట్ చేస్తే అట్ ద సేమ్ టైం ఆల్ ద బర్డ్స్ దేర్ అవి కూడా హమ్మింగ్ స్టార్ట్ చేస్తాయి. वे बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी कई भावनाएं दर्शा कर सकते हैं. సో వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ లో ఈజీగా ప్రతి ఒక్క చిన్న దాన్ని వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పేస్తారు. అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు చేసే సౌండ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ ఒక సౌండ్, ఆనందంగా ఉన్నప్పుడు అదొక సౌండ్. సో అలా వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటారు. किसी पक्षी के द्वारा किए गए संकेताన్ని పక్షి भी पहचान सकते हैं. సో వాళ్ళకున్న లైక్ మనం మనుషులు మనం చేసే వే ఆఫ్ కమ్యూనికేషన్, మనం మాట్లాడే మాటలు ఎలా అయితే వేరే వాళ్ళకి అర్థమవుతుందో సేమ్ యానిమల్స్ అయినా బర్డ్స్ అయినా వాళ్ళు వే ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళు వేరే వాళ్ళని డిక్టేట్ చేస్తారు. సో వాళ్ళకి అవి అర్థమైపోతాయి. సో ఇది ఉన్నీకరణ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇది ఎందుకు ఇచ్చారంటే వే ఆఫ్ కమ్యూనికేషన్, ఒక లాంగ్వేజ్, ఒక మాట్లాడే భాష ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి మీనింగ్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ ద టాపిక్. సో ఇది యాక్చువల్గా ఒక లెటర్ రైటింగ్ అనమాట. సో మీరు ఇంగ్లీష్ ఆల్రెడీ రాసి ఉంటారు, హిందీలో కూడా మీకు లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ వచ్చి ఉంటాయి, లైక్ 8th or 9th. సో ఇట్స్ లైక్ ఏ లెటర్ రైటింగ్ అనమాట. లెటర్ రైటింగ్ ఎలా ఉంటుంది ఫార్మాట్, ఫస్ట్ మీరు డేట్ రాస్తారు, తర్వాత మీరు ఇక్కడ మీ ప్రియ మిత్ర ఆర్ సంథింగ్ ఎవరికైనా రాస్తున్నా అక్కడ డియర్ అని చెప్పి ఇంగ్లీష్లో ఉంటుంది, ఇక్కడ ప్రియ అని రాస్తారు. తర్వాత మీరు రాయాల్సిన మ్యాటర్ రాసి ఎండ్లో మీరు మీ గురించి చెప్తారు, అంటే మీరు ఎవరు రాస్తున్నారు అంటే తర్వాత ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఉంటుంది. సో ఇది యాక్చువల్ లెటర్ ఫార్మాట్. సో ఈ లెసన్ అనేది ఒక లెటర్ ఫార్మాట్లో ఉంది. ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ కి తను లెటర్ రాస్తున్నాడు.
सो लेट्स स्टार्ट। विषय में प्रवेश। हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है। यह सबकी संस्कृति, सभ्यता और गरिमा का प्रतीक है। सो हिंदी అంటే మన ఈ హిందీ లాంగ్వేజ్ మన ఇండియాలో ఒక వేరే ఎక్కడ మాట్లాడరు. సో యాక్చువల్లీ హిందీ లాంగ్వేజ్ ఒరిజిన్ ఇస్ ఫ్రమ్ ఇండియా. సో మన యాజ్ ఏ ఇండియన్ మనం ప్రతి ఒక్కరికి ఆ లాంగ్వేజ్ వచ్చు అనమాట. మనం మాట్లాడకపోయినా మనం అర్థం చేసుకుంటాం. वह सबकी संस्कृति, सभ्यता और गरिमा का प्रतीक है. సో అది సంస్కృతి అంటే ఏంటిది? కల్చర్. నెక్స్ట్ చూడండి, ప్రతి ఒక్క లాంగ్వేజ్ దాని కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది. యాజ్ ఎ తెలుగు పీపుల్ మన తెలుగు లాంగ్వేజ్ మన తెలుగు కల్చర్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టు సేమ్ హిందీ లాంగ్వేజ్ మన इंडियन कल्चर ని रिप्रेजेंट చేస్తుంది అన్నమాట. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. सो महात्मा गांधी, फादर ऑफ द नेशन, महात्मा गांधी. సో ఆయన అట్ ద సేమ్ టైం ఫ్రీడమ్ ఫైటింగ్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం తను హిందీ లాంగ్వేజ్ తెలుసుకోవడానికి దాన్ని డెవలప్ చేయడానికి చాలా వర్క్ చేశారు అన్నమాట. अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा चुनी गई है. संसार के विभिन्न क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. सो ఇప్పుడు ఒకప్పుడు ఆ లాంగ్వేజ్ అలా ఉండేది, బట్ లేటర్ ఆన్ డెవలప్మెంట్ చేశాక దాని గురించి తెలుసుకున్నాక దాని ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గా రిప్రజెంట్ చేశారు. సో నాట్ ఇన్ ఇండియా, ఈవెన్ అవుట్ ఆఫ్ ద ఇండియా సమ్ కంట్రీస్ ఆల్సో హ్యావ్ ఇండియా హిందీ యాజ్ దేర్ లాంగ్వేజెస్ అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో మీరు చూడండి, ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చిన కొంతమంది మన ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చి మన ఇండియన్ కల్చర్, మన హిందీ కల్చర్, దాన్ని హిందీ లాంగ్వేజ్ తెలుసుకోవడానికి చాలా మంది రీసెర్చ్ చేయడానికి చాలా మంది ఫారెన్ నుంచి స్టూడెంట్స్ మన యూనివర్సిటీస్కి వచ్చి దాని మీద పిహెచ్డి లాంటి సబ్జెక్ట్స్ చేస్తారు. సో దట్స్ ఇంపార్టెంట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అన్నమాట. సో లెటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యాటర్. ఫస్ట్ చూడండి, ఇక్కడ డేట్ ఉంది. సో ఎప్పుడైనా మీరు లెటర్ రైటింగ్ రాసేటప్పుడు సో ఫస్ట్ వాటికి ఇక్కడ ఏముంటుంది? మీ ప్లేస్, నెక్స్ట్ మీ డేట్ ఉంటుంది ఇక్కడ, రైట్? సో ఇక్కడ చూడండి, హైదరాబాద్, ఇంకా ఈ డేట్ ఉంది. సో రైట్ సైడ్ టాప్ ఆఫ్ ద పేపర్ యు ఆర్ రైటింగ్ యువర్ ప్లేస్ అండ్ డేట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఎవరికి రాయబోతున్నారు అది అన్నమాట. సో ఇక్కడ రాస్తున్నారు, ప్రియ మిత్రులు, तुम कैसे हो? आशा करता हूं कि तुम अपने परिवार के साथ सकुशल हो. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. సో యాజ్ యూజువల్ ఇప్పుడు nowadays మనకి మొబైల్స్ వచ్చాయి కాబట్టి we are not using this postcard letters అన్నమాట. సో వన్స్ అపాన్ ఎ టైం మొబైల్స్ లేనప్పుడు ద వే ఆఫ్ కమ్యూనికేషన్ మనకంటే చాలా దూరంలో ఉన్న వాళ్ళకి ద వే ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటిది? ఆ లెటర్స్ అన్నమాట. పోస్టల్ లెటర్స్, నెక్స్ట్ లిఫాఫా అని చెప్పి చాలా రకాలు ఉండేవి దాంట్లో. సో దట్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఫర్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ దూరం ఉన్న వాళ్ళకి వాళ్ళ సమాచారం తెలుసుకోవడానికి, లేదంటే మనం ఎలా ఉన్న వాళ్ళకి చెప్పడానికి అయితే అప్పుడు ఓన్లీ లెటర్స్ రాసి పంపించేవారు. సో లెటర్ రాసేటప్పుడు ఫస్ట్ టాపర్ తను ఏం రాస్తారు? ప్రియ మిత్ర. అంటే ఇప్పుడు తను వాళ్ళ ఫ్రెండ్ కి రాస్తున్నారు కాబట్టి ప్రియ మిత్ర అని రాస్తున్నాడు. అదే విధంగా ఒకవేళ మీరు మీ డాడీ మమ్మీకి రాస్తుంటే ప్రియ పితాజీ, ప్రియ మాతాజీ, లేదంటే ఇంకెవరికైతే మీరు లెటర్ రాస్తున్నారో అక్కడ ప్రియ అని చెప్పి తనతో ఉన్న రిలేషన్ ని రాస్తారు. तुम कैसे हो? आशा करता हूं कि तुम अपने परिवार. సో ఇది ఒక జనరల్ సెంటెన్స్ అన్నమాట. సో మనం ఎప్పుడు లెటర్ రాసినప్పుడు ఫస్ట్ మనం అడుగుతాం, నేను ఏమని చెప్తాను? నేను ఇక్కడ బాగానే ఉన్నాను, అక్కడ మీరు కూడా మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాను అని చెప్పి అలాంటివి. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. సో ఇక్కడ లెటర్ ఎందుకు రాస్తున్నాడు అంటే ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ తను చేసే హిందీ మీద రీసెర్చ్ దాని గురించి సంబోధిస్తూ రాస్తున్న లెటర్ అన్నమాట. సో అదే చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు హిందీ మీద రీసెర్చ్ చేస్తూ దానిలో ఉండే ఎలాంటి ప్రోగ్రామ్స్, ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉందో దాన్ని అటెండ్ అవుతున్నావు కదా, అది నేను తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा को अपने जीवन में क्या महत्व है. मैं तुम्हारी जिज्ञासा के नीचे समाधान दे रहा हूँ. సో ఫస్ట్ ఏమవుతుందంటే తను వాళ్ళ ఫ్రెండ్ కి రాస్తారు. వాళ్ళు ఏమని రాస్తారంటే, నేను ఇట్లా హిందీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఆ హిందీ మన లైఫ్ ని, మన కల్చర్ ని ఎలా రిప్రజెంట్ చేస్తుంది,
దాని గురించి కొంచెం చెప్పు అంటే సో తను ఏం చేస్తున్నాడు అక్కడ ఆ హిందీకి ఉన్న ఇంపార్టెంట్ తను రాయడం ఇక్కడ ఈ లెటర్లో రాసి ఆన్సర్గా పంపిస్తున్నాడు. भारत के स्वतंत्रता संग्राम में देश की एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हो. So student, before 1947, this is the year when we got our independence. So before 1947 మనకి బ్రిటిష్ రూల్ ఉండేది. సో బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు ఆ బ్రిటిష్ రూల్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాన్ని బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ నుంచి పంపించడానికి చాలా మంది చాలా ఫైట్ చేస్తారు. లైక్ ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ లో చాలా మంది ఉన్నారు. చంద్రశేఖర్ రాజా అని చెప్పి, నెక్స్ట్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, ఇలా చాలా మంది ఉన్నారు. సో ఓన్లీ ఇక్కడే కాదు ప్రతి ఒక్క స్టేట్ లో ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ అక్కడ నుంచి వచ్చారన్నమాట. సో వాళ్ళందరూ మనం చెప్పినట్టు ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్ ఇంకొక లాంగ్వేజ్ ని కమ్యూనికేట్ చేయడానికి they don't understand each other language. For suppose నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను, యాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ నేను ఎక్కడో ఢిల్లీలో ఎక్కడ ఉన్నా ఫ్రీడమ్ ఫైటర్ నేను మాట్లాడాలనుకుంటే ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడితే వాళ్ళకి తెలుగు రాదు. సో మా వే ఆఫ్ కమ్యూనికేషన్ సక్సెస్ కాదు. సో అలాంటి ఫ్రీడమ్ ఫైటింగ్ అనే ఒక్క కాన్సెప్ట్ ని కలిసి చేయడానికి ఒక మెయిన్ లాంగ్వేజ్, ఒక కామన్ లాంగ్వేజ్ కావాలి. సో ఆ కామన్ లాంగ్వేజ్ ఏది వచ్చింది? హిందీ. ఒక కామన్ లాంగ్వేజ్ గా హిందీ వీళ్ళు చూస్ చేసుకున్నారు. సో హిందీ ఒక కామన్ లాంగ్వేజ్ చేసుకుంటే ఏమవుతుంది? సో ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నా ఆ కామన్ లాంగ్వేజ్ లో వీళ్ళు ఒక సమాచారాన్ని లేదా ఒక ప్రాబ్లమ్ ని డిస్కస్ చేయవచ్చు. यह काम हिंदी से ही साध्य हो सका. सो हिंदी लैंग्वेज వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. आज हमें एक से अधिक भाषा सीखना जरूरी है जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ లో ఏమవుతుంది, ప్రతి ఒక్క ప్లేస్ లో, ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజ్ నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి మోస్ట్లీ ఇక్కడ తెలుగు, హిందీ ఉన్నట్టు బయటికి వెళ్తే హిందీ, సాంస్క్రిట్, వేరే స్టేట్స్ వెళ్తే మరాఠీ ఉంటుంది, బెంగాలీ ఉంటుంది. ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నా కామన్ గా ఉన్న లాంగ్వేజ్ ఏంటిది? ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ ఎందుకు? ఇంగ్లీష్ ఫర్ యువర్ ఫర్దర్ స్టడీస్. హిందీ ఎందుకు? మన ఇండియన్ కల్చర్ తెలుసుకోవడానికి. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. సో నేను చెప్పినట్టు హిందీ సే ఆ హిందీ లాంగ్వేజ్ లో ఏమవుతుందంటే మనం ఒక మన ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకుంటాం. ఒక కంట్రీ కల్చర్, ఒక రీజియన్ కల్చర్ తెలుసుకోవాలంటే మనకి ఫస్ట్ అక్కడ ఆ లాంగ్వేజ్ రావాలి, ఆ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవాలి. సో హిందీ వస్తే మన ఇండియన్ కల్చర్ ఏంటిది, మన ఇండియా అంటే ఏంటిదో తెలుసుకోవచ్చు అన్నమాట. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारत के वासी जानते हैं. సో చూడండి, మన ఇండియాలో నంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్టేట్ కి ఒక సెపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వి హావ్ తెలుగు. అటే మహారాష్ట్రకి వెళ్తే దే హావ్ మరాఠీ, గుజరాత్కి వెళ్తే గుజరాతీ, బెంగాల్ కి వెళ్తే బెంగాలీ, నెక్స్ట్ నార్త్ ఢిల్లీ అటు సైడ్ వెళ్తే మధ్యప్రదేశ్ అటు వెళ్తే మీకు హిందీ వస్తుంది. రాజస్థాన్కి వెళ్తే రాజస్థానీ, కాశ్మీర్కి వెళ్తే కాశ్మీర్, తమిళనాడుకి వెళ్తే తమిళ్, కేరళకి వెళ్తే మలయాళం. సో ప్రతి ఒక్క స్టేట్ కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది అన్నమాట, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది. బట్ వి యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ మనం ప్రతి ఒక్కరు కామన్ గా కమ్యూనికేట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఒక కామన్ లాంగ్వేజ్ ఇక్కడ హిందీ అన్నమాట. సో అందుకే ఏమవుతుందంటే ప్రతి ఒక్క స్టేట్ లో హిందీ అనే సబ్జెక్ట్ వాళ్ళు ప్రపోజెండాగా పెడుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఒకవేళ హిందీ అనే లాంగ్వేజ్ మనకు వస్తే మనం ఇండియాలో ఏ కార్నర్కి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా మనం వేరే వాళ్ళకి ఈజీగా కమ్యూనికేట్ చేయవచ్చు. ఫర్ సపోజ్ నేను హైదరాబాద్లో ఉన్నా, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, తెలంగాణలో నాకు హిందీ రాదు అండ్ ఐ గో అవుట్ ఆఫ్ హైదరాబాద్, వేరే స్టేట్కి వెళ్ళాను అండ్ దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ మీ ఇన్ హిందీ. నాకు హిందీ రాకపోతే నేను అక్కడ సర్వైవ్ కాలేదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్. वैसी भाषा की हिंदी है जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. సో ఆ హిందీ అనే లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ మనం ఇండియన్ మొత్తాన్ని ఒక నాట్ గా టై చేసినట్టు ఒక దగ్గర టై చేసి
एज ए इंडियन सिटीजन का रिकॉग्नाइज చేస్తుంది। हिंदी अपने शाब्दिक अर्थ से ही भारतीय कहलाती है, इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राज्यसभा के रूप में गौरवान्वित किया है। सो हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है। सो చూడండి हम वी कॉल आवर इंडिया एज भारत and भारत కామన్ లాంగ్వేజ్ హిందీ। సో మన లాంగ్వేజ్ వల్ల కూడా మన కంట్రీ రికగ్నైజ్ అవుతుంది। సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఫ్యూచర్ అయినా మన ప్రెజెంట్ అయినా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ కాకుండా మనం ఎక్కడున్నా ఒక కామన్ పీపుల్ గా కలిసి ఉండడానికి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ నంబర్ 343(1) అకార్డింగ్ టు దట్ September 1st 1949 September 1st 1949 based on article 343(1) हिंदी लैंग्वेज में సో ఏం చేశారు ఆర్టికల్ 343 అకార్డింగ్ టు ఆర్టికల్ 343(1) సెప్టెంబర్ 1st 1949 కి మన హిందీని ఒక నేషనల్ लैंग्वेज గా రికగ్నైజేషన్ చేశారు। तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। सो ऑन एवरी 14 सितंबर सॉरी दिस इज 14 सितंबर 14 सो एवरी ईयर 14 सितंबर की మనం హిందీ దివస్ అని ఒక డేని సెలబ్రేట్ చేస్తాం। ఎందుకు ఆ రోజే మన హిందీ లాంగ్వేజ్ ని ఒక కామన్ లాంగ్వేజ్ గా ఒక మెయిన్ కామన్ లాంగ్वेज గా प्रपोजल పెట్టారన్నమాట। आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिदाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती जा रही है। सो डे बाय डे మన ఆల్రెడీ చెప్పినట్టు ఏమైంది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అవుట్ ఫారెన్ కంట్రీస్ లో కూడా చాలా ప్లేసెస్ లో ఇండియా మన హిందీ లాంగ్వేజ్ కి ఒక రికగ్నైజేషన్ ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది। సో దాంట్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి। బంగ్లాదేశ్ యాక్చువల్లీ బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ దిస్ ఆల్ ఆర్ ద కంట్రీ once upon a time before independence this is a part of India। so after 1947 ये कंट्रीज అన్ని డివైడ్ అయిపోయారు అన్నమాట। బట్ స్టిల్ అక్కడ మన హిందీ లాంగ్వేజ్ మాట్లాడే చాలా మంది ఉన్నారు। ఈవెన్ ఇన్ నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మైన్మార్, టిబెట్ అని చెప్పి టిబెట్ నెక్స్ట్ అదర్ సౌత్ ఆఫ్రికా, అమెరికా, యుఏఈ, ఓమాన్, ఖతర్ ఇలాంటి చాలా కంట్రీస్ ఉన్నాయి। ప్రతి కంట్రీస్ లో అక్కడ హిందీ మాట్లాడే చాలా మంది ఉన్నారు। హిందీకి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంది అన్నమాట అక్కడ। विदेशों में भी हिंदी की रचना लिखी जा रही है जिसमें वहाँ के साहित्यकारों को भी विशेष योगदान है। सो నాట్ ఓన్లీ హిందీలో చాలా మంది పోయట్స్ ఉన్నారు, ఆథర్స్ ఉన్నారు। వాళ్ళు రాసిన హిందీలో రాసిన ప్రతి ఒక్క లెటర్ కి ప్రతి ఒక్క పోయం కి ప్రతి ఒక్క లెసన్స్ కి ప్రతి ఒక్క నోవెల్స్ కి ఒక రికగ్నైజేషన్ ఉంది। సో సాహిత్య అనేది అంటాం। సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఫారెన్ కంట్రీస్ లో ఫారెన్ ఆథర్స్ కూడా మన హిందీ మీద రిసర్చ్ చేసుకొని they are writing novels అన్నమాట। ये हम सबके लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसे व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीखते। సో ఏమవుతుందంటే ఫారెన్ లో మనం ఎక్కడైనా కెనడా అయినా యూఎస్ అయినా ఎక్కడైనా ఫారెన్ కంట్రీస్ లో వెళ్తే మనం అక్కడ మనకి చాలా మంది హిందీ మాట్లాడే వాళ్ళు కనిపిస్తారు। నాట్ ఓన్లీ ఇన్ ఇండియా పీపులే కాకుండా అక్కడ ఫారెనర్స్ కూడా హిందీ నేర్చుకోవడానికి చాలా ఇష్టపడతారు। యూ కెన్ సీ సమ్ ఒక 4 or 3 years బ్యాక్ ఒక న్యూజిలాండ్ సిటిజన్ తనను మాట్లాడే హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్ చూసి అందరూ షాక్ అయ్యారు। సో ఫస్ట్ వాట్ దే థింక్ ఇస్ దట్ యాక్చువల్లీ హి ఇస్ ఎ ఇండియన్ గాయ్, బట్ తర్వాత తెలిసింది ఏంటంటే తను న్యూజిలాండ్ లో పుట్టి పెరిగాడు। బట్ హిందీ మీద ఇష్టం వల్ల తను ఇక్కడికి వచ్చి దాని మీద రీసెర్చ్ చేసి హిందీ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు అన్నమాట। इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती जा रही है। सो डे बाय डे दाम वैल्यू కూడా పెరుగుతుంది వరల్డ్ వైడ్ గా।
इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार से जुड़ी हुई है। इसलिए भारत के अलावा अन्य देशों में कई संस्थाएं అంటే చాలా యూనివర్సిటీస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఫారెన్ లో చాలా ఫారెన్ లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ కూడా హిందీకి సెపరేట్ ఒక లాంగ్వేజ్ ఒక కోర్స్ ఉంది అన్నమాట जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण परिषद कार्यों से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है। సో సెంట్రల్ గా అయినా నేషనల్ లెవెల్ అయినా స్టేట్ లెవెల్ అయినా ఇలాంటి హిందీని డెవలప్ చేయడానికి చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు లైక్ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి దే దే విల్ టెల్ యూ దే విల్ एक्सप्लेन यू हिंदी को ना इंपॉर्टेंस ఏంటి అని आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्स के संचालन कर रहे हैं। सो वर्ल्ड वाइड का विश्व भर అంటే वर्ल्ड वाइड का ऑलमोस्ट 250 and more वर्ल्ड वाइड का 250 प्लस यूनिवर्सिटीज हिंदी लैंग्वेज కోసం రీసెర్చ్ చేసుకొని సెపరేట్ గా యూనివర్సిటీ క్రియేట్ చేసి దాంట్లో ఆ సెపరేట్ గా ఒక కోర్స్ కూడా పెట్టారు। बैंक मीडिया फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है। सो मेरे स्टूडेंट ఎప్పుడైనా ఏదైనా సివిల్స్ ఎగ్జామ్ రాయాలన్నా ఏదైనా సంథింగ్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కి ఏదైనా బ్యాంకింగ్ కి ఇలాంటి ఎగ్జామ్ రాయాలన్నా లేదంటే జర్నలిస్ట్ ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీకు హిందీ టాపిక్ కంపల్సరీ ఒక లిమిటెడ్ క్వశ్చన్స్ అనే దాంట్లో ఉంటాయి లిమిటెడ్ రిలేటెడ్ టాపిక్స్ అనే ఉంటాయి అన్నమాట। సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ దట్ లాంగ్వేజ్ ఫిల్మ్ ఉద్యోగ్ సో యూ కెన్ సీ బాలీవుడ్ మూవీస్ లో అయినా వేరే లాంగ్వేజ్ లో అయినా మన తెలుగు లాంగ్వేజ్ లో సమ్టైమ్స్ దే యూజ్ హిందీ అన్నమాట। సో అలా డెవలప్ అవుతుంది। इस तरह आज हिंदी नए रोजगारों को प्रमुख आधार बन चुकी है। सो చాలా మంది దాని మీద బతుకుతున్నారు అన్నమాట। సంథింగ్ దే ఆర్ ఎర్నింగ్ థింగ్స్ ఫ్రమ్ అంటే రీసెర్చ్ చేసుకుంటా దానికోసం వర్క్ చేసుకుంటా దాని యాక్చువల్ లాంగ్వేజ్ ఎలా ఉంది సో అలాంటి రీసెర్చ్ చేసుకుంటా చాలా మంది ఉన్నారు। हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए www सो दिस इज द वेबसाइट। సో వెబ్సైట్ ఇక్కడ ఏంటిదంటే హిందీ గురించి తెలుసుకోవడానికి మన కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఆ లాంగ్వేజ్ లో वी हैव अ वेबसाइट हियर। सो आ वेबसाइट లో మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు అన్నమాట। ये हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी को महत्व जान चुका है जिसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है। सो మీకు చెప్పినట్టు ఆల్రెడీ వరల్డ్ వైడ్ మన హిందీ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాం। సో మీరు ఒకవేళ ఎప్పుడైనా ఇక్కడ ఫారిన్ కంట్రీస్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్తే దే ఆస్క్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ సో మీరు ఎప్పుడైతే ఇండియా అంటారో ఇఫ్ దే నో ద లాంగ్వేజ్ దే ఫస్ట్ లాంగ్వేజ్ దే నో ఇస్ హిందీ। సో వాళ్ళు ఫస్ట్ మీరు ఇండియా అంటే వాళ్ళకి వచ్చే కామన్ లాంగ్వేజ్ లో హిందీ వస్తుంది। సో దెన్ ఆఫ్టర్ దట్ ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట డే బై డే మన లాంగ్వేజ్ ఎలా డెవలప్ అయింది। సో ఇలాంటి ఇన్సిడెంట్ ఇలాంటి రికగ్నైజేషన్ వచ్చినందుకు జాన్ 10th की January 10th। So this is the day where విశ్వ హిందీ దివస్ వరల్డ్ వైడ్ గా ఈ హిందీ దివస్ అనే ఇది యాక్చువల్ గా మన ఇండియా లెవెల్లో బట్ వరల్డ్ లెవెల్లో January 10th की ఈ డేని సెలబ్రేట్ చేస్తారు। इस तरह हिंदी अंतरराष्ट्रीय स्तर पर शोभित है। तो हाँ तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी। हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतरराष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है। हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं। सो तनु ఏమంటున్నారంటే ఎవరైతే ఎవరైతే రాశారో తను యాక్చువల్గా తన కాలేజ్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ చూస్ చేసుకున్నారు। సో తన హిందీ లాంగ్వేజ్ కి ఇంపార్టెన్స్ చెప్తున్నారు। हम इससे अपने उज्जवल भविष्य का निर्माण भी कर सकते हैं। सो तनु అనే చెప్తున్నారు మనం ఆ లాంగ్వేజ్ వల్ల మన కెరీర్ ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు। इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना ही लाभदायक है। मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतरराष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे। సో తను ఏమంటున్నారంటే ఏదైతే ఫస్ట్ లాంగ్వేజ్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ అయినా కావాలి కానీ సెకండ్ అయినా కానివ్వండి బట్ నువ్వు హిందీ గురించి తెలుసుకోవాలనుకున్నావు చూడు దట్స్ ఎ గుడ్ థింగ్। సో ఇది నీ కెరియర్ ని నీ లైఫ్ ని కరెక్ట్ గా గైడ్ చేస్తుంది అండ్ వన్ ఫైన్ డే యూ విల్ బి రికగ్నైజ్డ్ బై ద నేషన్ అని చెప్పి తనకి ఒక ఏమంటారు స్ఫూర్తిని ఇస్తున్నాడు।
घर में बड़ों का मेरा प्रणाम कहना, आप अपने स्वास्थ्य का पूरा ध्यान रखना। సో కామన్ గా లెటర్ ఏం రాస్తాం, లెటర్ తో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ మనకి ప్రెసిడెంట్ రాసినాక ఇక్కడ మనం ఎవరైతే రాస్తామో డియర్ అంటే ఇంగ్లీష్ లో, ప్రీ అని చెప్పి హిందీలో రాస్తాం. అది అయిపోయినాక తర్వాత మనం ఒక మ్యాటర్ రాసేస్తాం. మనకి చెప్పాల్సింది మాట్లాడిందంతా మాట్లాడాక లాస్ట్ మనం క్లోజింగ్ ఏం రాస్తాం, घर में बड़ों का मेरा प्रणाम कहना అంటే లాస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అడుగుతాం అన్నమాట. సో అదే చేస్తున్నాను, घर में बड़ों को भी मेरा प्रणाम करना అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి నా నమస్కారాలు. अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. సో ఏమంటున్నాడు, మీ హెల్త్ గురించి కూడా జాగ్రత్తగా ఉండు. तुम्हारा प्रिय मित्र बशीर है. సో ఇక్కడ అంటే క్లోజింగ్ అన్నమాట. మీ ఫ్రెండ్ అని చెప్పి తన పేరు రాసేసి కింద అడ్రస్ రాస్తున్నాడు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు దిస్ ఇస్ ద పేజ్. మీరు రాసే లెటర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇక్కడ మీ డేట్ వస్తుంది అండ్ ప్లేస్ వస్తుంది. ఇక్కడ మీరు మీ నేమ్ రాసి ప్రియన్ రాసి ఇక్కడ మొత్తం మీరు మ్యాటర్ రాస్తారు. దెన్ ఇక్కడ మీ నేమ్ రాసి క్లోజింగ్ చేసి ఇక్కడ సెండర్ అడ్రస్ ఉంటుంది అన్నమాట. ఎవరికైతే సెండ్ చేస్తున్నారో దాని అడ్రస్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద టాపిక్ హియర్. ఈ టాపిక్ ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ టాపిక్ యాక్చువల్గా హిందీ లాంగ్వేజ్ ఉన్న ఇంపార్టెన్స్ ని, హిందీ లాంగ్వేజ్ అంటే ఏంటిది, హిందీ లాంగ్వేజ్ కి ఉన్న ఇంపార్టెన్స్ వరల్డ్ వైడ్ ఎలా రికగ్నైజ్ చేశారు, ఫ్రీడమ్ ఫైటింగ్ కి ఆ హిందీ అనే లాంగ్వేజ్ ఎలా యూజ్ అయ్యింది, ఎలా హెల్ప్ఫుల్ అయ్యిందని చెప్పి ఒక దాని ఇంపార్టెన్స్ ని ఒక ఫ్రెండ్ తన సెకండ్ ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసిన లెటర్ అన్నమాట. సో దిస్ ఇస్ ద కామన్ టాపిక్. అండ్ మనకి మెయిన్ కామన్ థింగ్ ఏంటిది, మనకి హిందీ దివస్ ఎలా రికగ్నైజ్ అయ్యింది బేస్డ్ ఆన్ ఆర్టికల్ 343 సెప్టెంబర్ 14, 1949 కి ఇది హిందీని ఒక నేషనల్ లాంగ్వేజ్ గా రికగ్నైజ్ చేశాక ఆ రోజు నుంచి హిందీ దివస్ అని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే వరల్డ్ వైడ్ గా ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ January 10th అన్నమాట. సో దిస్ ఇస్ ద లెసన్ ఫర్ యూ and we have questions here. So page number 31 you have a test book. So page number 31 లో लास्ट क्वेश्चन सुनिए. भारत देश को स्वतंत्र कराने में हिंदी भाषा का क्या योगदान रहा है, हिंदी भाषा की क्या विशेषता है और हिंदी भाषा को सीखने से क्या क्या लाभ है. So these are the three questions for you. So this is the homework. ఈ homework మీరు రాసి సేమ్ మీరు రొటీన్ ఎలా పోస్ట్ చేస్తారో అలా పోస్ట్ చేయండి. If you have any doubt you can ask me there. Okay, thank you.